అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పిక్సాక్ని యూజ్ చేసి డిఫరెంట్ వెహికల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, తర్వాత ఎలా వైరింగ్ చేయాలి, తర్వాత దాన్ని యూజ్ చేసి ఎలా ఆటోనమస్ మిషన్స్ చేయాలి అనేది మనం ఈ వీడియో సిరీస్లో చూద్దాం. సో అందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ స్పెసిఫిక్గా తీసుకున్నది ఏంటంటే రోవర్. సో ఈ రోవర్ ఏంటంటే మనం ఆన్ గ్రౌండ్ వెహికల్స్ నావిగేషన్ సంబంధించిన మొత్తం డ్రైవింగ్ మెకానిజమ్స్ అనేది పిక్సాక్ హ్యాండిల్ చేస్తుంది. సో అలా హ్యాండిల్ చేయడానికి మనం దీంట్లో ఏ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి, సో దానికి కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే రిలయబిలిటీ కమ్యూనికేషన్, అండ్ ఆ కమ్యూనికేషన్ సిస్టమ్స్ తక్కువ రేట్లో మనం ఎట్లా ఇంటర్ఫేస్ చేసుకోవాలి మనకు తెలిసిన వాటిలో ఈ వీడియోలో మీకు చూపెట్టేది పిక్సాక్ ఆరెంజ్ క్యూబ్ అంటారు దాన్ని. సో పిక్సాక్ సిరీస్లో ఈ పిక్సాక్ ఆరెంజ్ క్యూబ్ అనేది ఇండస్ట్రియల్ గ్రేడ్ అనమాట. సో సమ్హౌ దీన్ని మిలిటరీ గ్రేడ్లో కూడా వాడతారు, మన ఆర్మీస్లో కూడా ఈ పిక్సాక్నే వాడతారు. ఈ పిక్సాక్ ఫ్యామిలీస్లో చాలా పిక్సాక్లు ఉంటాయి. ఈ ట్యుటోరియల్లో మీరు డిఫరెంట్ పిక్సాక్స్లో మీరు ఎనేబుల్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇప్పుడు ఈ పిక్సాక్స్తో ఈ బ్రష్డ్ మోటార్ డ్రైవర్ని ఎలాగ మనం ఇంటర్ఫేస్ చేయాలి అనేది చూద్దాం. ఈ వీడియోలో మనం యూజ్ చేసే మోటార్ డ్రైవర్ ఏంటంటే L29A10. సో ఈ L29A10 అనే డ్రైవర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ సిగ్నల్స్ని మనం తీసుకుని అకార్డింగ్ టు సిగ్నల్స్ ఈ డ్రైవర్ అనేది వోల్టేజ్ అండ్ కరెంటు ఎంత పంపించాలి ఎవ్రీ మోటార్కి అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మన కంట్రోల్ సిగ్నల్ వచ్చేసరికి 3.3 వోల్ట్లో ఉంటుంది లేదా 5 వోల్ట్లో వస్తుంది. అది USB అండ్ ఇవి ఎక్కువ కరెంట్ క్యారీ చేయమన్నమాట. సో 1/2 amp 2 amp ఇలా ఉంటుంది. సో రియల్ గ్రౌండ్లో మనం వచ్చేసరికి ఏంటంటే మన మోటార్స్ ఎక్కువ కరెంట్ కన్జ్యూమ్ చేస్తాయి. ఎందుకంటే 1 kg పేలోడ్ అనేది తీసుకుని వెళ్ళేటప్పుడు అదొక 5 amps కన్జ్యూమ్ చేయొచ్చు, 10 amp కన్జ్యూమ్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు రోడ్ సిచ్యువేషన్స్ బట్టి కూడా కరెంట్ కన్జంప్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఈ టైప్ ఆఫ్ డ్రైవర్స్ని యూజ్ చేసి కంట్రోల్ సిగ్నల్స్ మాత్రం పిక్సాక్ అండ్ ఎనీ మైక్రో కంట్రోలర్, పిక్సాక్ అనే కాదు ఆర్డునో కూడా మీరు యూజ్ చేయొచ్చు, 8-bit మైక్రో కంట్రోలర్ యూజ్ చేయొచ్చు, అండ్ 16-bit యూజ్ చేయొచ్చు, 32-bit 64-bit అప్ టు యువర్స్. సో దీంట్లో ఇది 32-bit మైక్రో ప్రాసెసర్. దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఎలాగా కాన్ఫిగరేషన్ చేస్తాం ఆ మొత్తం ఇప్పుడు చూస్తాం అనమాట. దీనికి కావాల్సిన టూల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు USB కేబుల్ ఒకటి ఉండాలి. పిక్సాక్ రిలేటెడ్ ఎటువంటి ఫ్లైట్ కంట్రోలర్ అన్నా సరిపోతుంది దీంట్లో. సో నేను ఆరెంజ్ క్యూబ్ అయితే నేను తీసుకున్నాను, మీ దగ్గర ఉన్న పిక్సాక్ ఏదన్నా సరిపోద్ది, మైకో ఎయిర్ కానీ పిక్సాక్ 2.4.8 కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మే బి పిక్సాక్ సరిపోతుంది అనమాట. సో స్పీడ్ బీవ్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఇదే సపోర్ట్ చేస్తుందని లేదు. సో మీరు కమెంట్స్లో అడిగితే నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ పిక్సాక్ ఏదైతే తీసుకుంటారో దాని రిలేటెడ్గా పవర్ మాడ్యూల్ అనేది ఉండాలి. ఈ పవర్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే మన వోల్టేజ్ మానిటరింగ్, కరెంట్ మానిటరింగ్ అనేది చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ లోడ్లో మీరు ఇన్పుట్ బ్యాటరీ ఇచ్చినప్పుడు లోడ్ అవుట్పుట్ ఎంత వెళ్తుంది ఏంటి అనేది మొత్తం ఇక్కడ. ఫర్ సపోజ్ ఈ రోవర్ వచ్చేసరికి ప్లాంట్ అనుకోండి. సో ఒక ప్లాంట్లోకి సంబంధించిన ఎంత కరెంట్ యూటిలైజేషన్ అవుతుంది, సో దాని వోల్టేజెస్ ఎలాగ వస్తున్నాయి, సో లోడ్ పడ్డప్పుడు ఎంత టెర్మినల్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది, మనం దీని నుంచి మనం మానిటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పిక్సాక్కి ఒక పవర్ ఇన్పుట్ ఉంటుంది, సో దాంట్లో నుంచి మానిటర్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది, ఆల్రెడీ మన డ్రైవర్ మాడ్యూల్ ఉండాలి. ఇవన్నీ కనెక్ట్ చేయడానికి మనకి జంపర్ కేబుల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పిక్సాక్కి సంబంధించిన జంపర్ కేబుల్స్ అండ్ ఇలాగా కొన్ని కేబుల్స్ మీరు సాల్డరింగ్ చేసుకోవాలి. సో వైర్లెస్ టెలిమెట్రీ కావాలంటే మీకు ESP32 అనేది ఒక డివైస్ దొరుకుతుంది. సో ఇలా ESP32 అనే డివైజెస్ మా దగ్గర ఉంటాయి. ఇవి వైఫై ద్వారా మీరు ఎటువంటి మ్యావ్లింక్ డ్రోన్ అన్నా, రోవర్ అన్నా, సబ్మెరైన్ కూడా ఈవెన్ దీన్ని యూజ్ చేసుకుని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేడియో రిసీవర్స్ అంటాం మనం ఇది. సో మనం ఇప్పుడు ఏమి యూజ్ చేస్తున్నాం అంటే XITR అనమాట. సో ఇదనే కాదు, FS-i6 అని 5,000 రూపాయల రిమోట్ ఉంటుంది, అది మీ దగ్గర ఉన్నా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి రిమోట్నన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, నేను ఇందులో ఇది యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రిమోట్ మనం ఎట్లయితే దీన్ని మనం డ్రైవింగ్ చేయాలనుకుంటున్నామో మాన్యువల్గా, సో
QX7 అనేది ఉంటుంది. సో ఇదేంటంటే మంచి కొంచెం హ్యాండీగా ఉండే రిమోటు. సో ఇవన్నీ మనకు ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం ఒక వెహికల్ని మనం తయారు చేయాలి అంటే. సో ఇదే పరంగా ఇవి ఉంటే మీరు ఈ రోవర్ని కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, డ్రోన్స్ని కూడా మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. మల్టీ రోటర్స్ ఉంటాయి, ఫిక్స్డ్ వింగ్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాము అనేది వెళ్దాం. సో తర్వాత ఆల్రెడీ మీ దగ్గర ఫర్మ్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక మీకు ఇక్కడ కాంపోర్ట్స్లో ఇలా చూపెడుతుంది అనమాట. నాకు కాంపోర్ట్ 42 చూపెట్టింది, మీకు ఇది చూపెట్టదు, డిఫరెంట్ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ ఉంది కదా మ్యావెలింక్ కాంపోర్ట్ కామ్ 42 అనేది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనెక్షన్ బటన్ నొక్కాలన్నమాట. సో ఆల్రెడీ నా రోవర్లో ఫార్మ్వేర్ ఉంది అండ్ ఇది ఆల్రెడీ తిరిగిన రోవరు అండ్ యూజ్ చేస్తున్న రోవర్ కాబట్టి నేను ఫార్మ్వేర్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫార్మ్వేర్ అంతా తీసేసి కొత్త ఫార్మ్వేర్ ఎలా వేయాలి, సో క్యాలిబ్రేషన్స్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ చేసి పెడతాను. సేమ్ ఇవే క్యాలిబ్రేషన్స్ ఏ వెహికల్ కన్నా ఇలాగే ఉంటాయి, కొత్తది మారేదానికి ఆస్కారమే లేదు. సో మీరు డ్రోన్ తీసుకున్నా ఇంకోటి ఏదో తీసుకున్నా ఈ మ్యాండేటరీ క్యాలిబ్రేషన్స్ అనేవి కంపల్సరీ అనమాట. సో ఆఫ్టర్ దట్ ట్యూనింగ్ అనేవి మారుతూ ఉంటుంది. ఎవరన్నా ట్యూనింగ్లో ఎవరికన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు. ఇప్పుడు మనం ఫార్మ్వేర్ పార్ట్కి కనుక వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్వేర్ పార్ట్లో మీరు వెళ్ళేటప్పుడు డిస్కనెక్ట్ చేయాలన్నమాట మిషన్ ప్లానర్ని. సో సెటప్ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇన్స్టాల్ ఫార్మ్వేర్ లెగసీ. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ ఫార్మ్వేర్ ఇక్కడ చూస్ చేసుకుందాం. సో ఫస్ట్ది ఇది ఈ ఏమవుతుంది అప్పుడు ఒకసారి మీరు ఏదైతే USB ప్లగ్ఇన్ చేసి ఉన్నారో ఒకవేళ దాన్ని రిమూవ్ చేసి ఒకసారి మీరు ప్లగ్ఇన్ చేయాలన్నమాట. ప్లగ్ఇన్ చేసేటప్పుడు మీకు స్టేటస్ అనే దాని దగ్గర మీరు ఇప్పుడు ఏదైతే ప్లగ్ఇన్ చేస్తున్నారో దానికి సంబంధించిన బోర్డ్ ఐడి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఫార్మ్వేర్ వేసుకుంటానికి ఇది బూట్ లోడర్ మోడ్ అంటాం. ఎవరైతే పీసీస్తో కొంచెం అనుభవం ఉందో వాళ్ళకి బూట్ లోడర్ మోడ్ అనేది కొంచెం ఐడియా ఉంటుంది. ఎవరికైతే తెలీదో చెప్తే నెక్స్ట్ వీడియోలో సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాము, ఎడ్యుకేట్ చేయడానికి. సో ఇప్పుడు ఇది బూట్ లోడర్ మోడ్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ ఫార్మ్వేర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క ఫార్మ్వేర్కి సంబంధించింది. సో ఫస్ట్ కనుక మొదలెట్టుకుంటే మనం రోవర్కి సంబంధించిన ఫార్మ్వేరు, నెక్స్ట్ ప్లేన్కి సంబంధించిన ఫార్మ్వేరు. అండ్ నమ్మండి దీంతో ఒక పెద్ద ప్లేన్ మీరు రెడీ చేయొచ్చు. ఒక నెంబర్ ఆఫ్ కేజీస్ని అది మోసుకెళ్తుంది ఒక చోట నుంచి ఇంకో చోటకి. తర్వాత వస్తే కనుక మల్టీ రోటర్స్ అండ్ బోత్ FPV మల్టీ రోటర్స్ అండ్ పేలోడు, పెయింట్, ఈ మధ్య అన్ని ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించిన ఫార్మ్వేర్స్ ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో ఇది సేమ్ అదే మల్టీ రోటర్ వర్షన్లోకి వస్తుంది ఇవన్నీ. సో ఇది కూడా మల్టీ రోటర్ కోయాక్సిల్ అంటాం అనమాట. ఒకే లింబ్లో అప్ డౌన్ మోటార్లు 2 ఉంటాయి. ఎందుకంటే సేఫ్టీ పెరుగుతుంది, అది క్యారీ తక్కువ స్పేస్లో ఎక్కువ పేలోడ్ని తీసుకెళ్ళడానికి కోయాక్సిల్స్ వాడతాం. ఎట్ ద సేమ్ టైం అండ్ రిలయబిలిటీ అనమాట. సో మనం ఇప్పుడు ఈ 4 రోటర్స్ని మనం వాడేటప్పుడు ఏదన్నా ఒక్క మోటార్ కనుక ఏదన్నా అయిందనుకోండి, సో తిరిగే మోటార్ ఎప్పుడన్నా కాలిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఈ కోయాక్సిల్లో ఒక మోటార్ పోయినా కానీ ఇంకో మోటార్ లోడ్ షేర్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు పడేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో వెన్ కమ్స్ టు హెక్సాకాప్టర్ కూడా అంతే. ఒక మోటార్ ఫెయిల్యూర్ అయితే మిగతా 5 మోటార్లు కలిసి సేఫ్గా ల్యాండ్ అవడానికి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి యాంటీనా ట్రాకర్ అనమాట. ఈ యాంటీనా ట్రాకర్ ఏంటంటే గ్రౌండ్ మీద ఉన్న యాంటీనా ఎక్కడైతే రోవర్ అంటే గాల్లో వెళ్ళేదాన్ని సపోజ్ గ్రౌండ్ మీద ఉన్నదాన్ని, సో యాంటీనాస్ అన్ని గ్రౌండ్ మీద ఉంటాయి కదా, గాల్లో ఒక రోవర్ అనేది వెళ్తుంది, గాల్లో వెళ్తూ ఉంటుంది. దానికి ఆ డైరెక్షన్ సింక్ చేసి గ్రౌండ్ మీద ఉన్న యాంటీనాని దాన్ని డైరెక్షనల్గా ఉంచుతుంది అనమాట. సో అప్పుడేంటి కమ్యూనికేషన్ అనేది తెగిపోకుండా ఉంటుంది. సో ఇది గ్రౌండ్ యాంటెన్నా ట్రాకర్. నెక్స్ట్ వచ్చేసరికి హెలికాప్టర్, మీరు బొమ్మ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని ట్రైకాప్టర్ అంటాము. సో ఇది 3 రోటర్స్ ఉంటాయి. ఇది స్పెషల్ సిచ్యువేషన్స్లో మనం వాడతాము. ఇదే ట్రైకాప్టర్ కోయాక్సిల్ అనమాట. పైన ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఇది
లెక్కన్ 1 2 3 4 5 6 7 8 ఆక్టోకాప్టర్. సో ఇది కూడా మోర్ స్టేబుల్ ఉంటుంది, ఎక్కువ పేలోడ్ని తీసుకెళ్తుంది. ఇక్కడ పైన ఇక్కడ చూసారా, ఇది సబ్మెరైన్ అనమాట. ఫస్ట్ లైన్లో లాస్ట్ ఇది చూడడం మర్చిపోయాను, ఇది సబ్మెరైన్. సో ఇందులోకి వచ్చేసరికి మీరు ఆప్షన్స్ ఏం చూసుకోవాలి అంటే, ఫస్ట్ మనం రోవర్తో వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి రోవర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పాపప్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఎస్ అనేది నొక్కాలి. సో నొక్కిన తర్వాత మీకు ఒక సపరేట్ చిన్న విండో ఆన్ అవుతుంది అనమాట. ఈ విండోలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ప్లాట్ఫామ్. నేను చెప్పా కదా ఇది పిక్సార్క్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇందులో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫోన్స్లో ఎట్లయితే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సో రెడ్మీ అండ్ ఎక్సెట్రా సామ్సంగ్ అండ్ రియల్మీ ఆర్ నథింగ్ అండ్ యాపిల్ ఫోన్ ఎలా ఉన్నాయో వీటిలో కూడా డిఫరెంట్ అనమాట. అన్నీ చేసే పని ఒకటే, బట్ రిలయబిలిటీ వేరుగా ఉంటుంది. రెడ్మీకి వచ్చేసరికి అంత రిలయబిలిటీ ఉండదు. సో అదే మీరు యాపిల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, సో దాని టెస్ట్ కేసెస్ ఈ మొత్తం ఇంకా చాలా ఉండి R&Dకి వచ్చేసరికి అంత R&D దీంట్లోకి వచ్చేసరికి మొత్తం డబ్బులు మీరు పే చేయాలి, మనం పే చేయాలి. బట్ రిలయబిలిటీ ఉంటుంది దాంట్లో. అదనమాట. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఒక ఆప్టిమల్లో మన ఆపరేషన్కి సంబంధించింది మనం పెట్టుకోవాలి. సో నాది ఏంటిది పిక్సార్క్ ఆరెంజ్ క్యూబ్ ప్లస్. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడికి ఒక URLతో వచ్చేసరికి ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఈ URL ఏంటంటే ఈ ఫార్మ్వేర్ ఏదైతే దీంట్లో వేస్తే దాన్ని మనం రియల్ టైమ్ RTOS అంటాం, లేదా ఫార్మ్వేర్ అంటాం అనమాట. సో రియల్ టైమ్ RTOS అండ్ మెయిన్ ఓఎస్కి తేడా ఏంటంటే జనరల్ పర్పస్ ఓఎస్. రియల్ టైమ్ RTOS నిర్దిష్టమైన టైంలో దానిపైన చేసుకుపోవాలి. అంటే ఒక నానో సెకండ్లో ఒక పని జరగాలి అనుకుని ఉంటే పని చేసేస్తుంది అనమాట. అదే జనరల్ పర్పస్ RTOS అంటే దానికి టైం లిమిటేషన్ ఉండదు. ర్యామ్ హ్యాంగ్ అయిపోయినా కానీ అది మళ్ళీ రిసోర్సెస్ని తీసుకొచ్చుకుని టైంని స్కిప్ చేసేస్తూ ఉంటుంది. సో దానికి టైంతో పని ఉంటుంది, దానికి ఎప్పుడు పని అయినా అయినట్టే అనమాట. బట్ రియల్ టైంలో అలా కాదు. సో ఇది ఏంటి, ఇప్పుడు ఇక్కడ 1 సెకండ్లో 1000 సార్లు అప్డేట్ అవ్వాలి అంటే ఇందులో డెఫినెట్లీ 1000 సార్లు ఒక సెన్సార్ అప్డేట్ అవుతుంది. అదనమాట. సో ఆ అప్డేషన్ టైం అనేది ఎప్పటికీ కాంప్రమైజ్ కాదు. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ RTOS అండ్ జనరల్ పర్పస్ ఓఎస్. సో ఇది మనం RTOS ఇందులో రన్ అవుతుంది, దాన్నే ఫార్మ్వేర్ అని కూడా అంటాం, RTOS అంటాం. ఈ RTOSలో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట టైప్స్. సో ఇది ఆర్డు పైలట్కి సంబంధించిన RTOS. ఓకే, ఆర్డు పైలట్ అంటాం. నెక్స్ట్ PX4కి సంబంధించిన రోవర్ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అనమాట. సో అవి బిల్డ్ చేసే కోడ్, ఆ స్ట్రక్చర్, అవి వాడే ఫైల్స్ని బట్టి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అంటాం. సో ఇప్పుడు మనం అప్లోడ్ ఫార్మ్వేర్ అనేది నొక్కిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ అనేది దీనికి ఉండాలి కంపల్సరిగా. సో ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ అవుతుంది అండ్ తర్వాత బోర్డుకి కనెక్ట్ అయ్యి, సో ఆల్రెడీ ఉంటే కనుక, సో ఇప్పుడు మీరు చూపెట్టారు కదా ఉన్నది అని చూపెడుతుంది. సో నేను ఆల్రెడీ నా దాంట్లో ఫార్మ్వేర్ ఉంది కాబట్టి అది ఉందని చూపెడుతుంది. సో దెన్ అప్పుడు మీరు ఏం చేయాలి, వన్స్ మీకైతే కనుక ప్రోగ్రామింగ్ అవుతున్నట్టు ప్రోగ్రామింగ్ స్టేటస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను ఒక న్యూ ఫ్లైట్ కంట్రోలర్ తీసుకుని నేను దాంట్లో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫార్మ్వేర్ అయిపోయింది మంది. సో ఆల్రెడీ ఫార్మ్వేర్ ఉందని తెలిసింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలి, మళ్ళీ డిస్కనెక్ట్ చేసి అండ్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇది బూట్ అయ్యేంత వరకు మనం ఆగాలన్నమాట. సో మీ సిస్టంలో కొంచెం సౌండ్ వస్తుంది, అది మీరు కొంచెం ఎనేబుల్ చేసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీరు డివైస్ మేనేజర్ మీరు ఆన్ చేశారో, సో మళ్ళీ నేను మీకోసం డిస్కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ పోర్ట్స్ అనేవి పోతుంది అనమాట. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేయగానే పోర్ట్స్ మళ్ళీ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మీకు ఒక ఫిజికల్ చెకింగ్ లాంటిది. ఓకే, అండ్ అది 40 అనేది బూట్ అనమాట. ఇప్పుడు 42 అనే పోర్ట్ అసైన్ అయింది చూసారా. 40 అనేది బూట్కి సంబంధించిన కాంపోర్ట్. ఇప్పుడు 42కి కాంపోర్ట్ మారింది. సో మీరు వెంటనే 40కి కనెక్ట్ చేద్దామని చూస్తే అది కనెక్ట్ కావు స్టార్టింగ్లో. సో అదే అనమాట, బూట్ మోడ్కి అండ్ నార్మల్ సిస్టమ్ వర్కింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే బూట్ అయిన తర్వాత మాత్రమే సిస్టమ్ ఫంక్షన్స్ అవన్నీ వర్క్ అవుతాయి. సో ఇప్పుడు మనకి 42 వచ్చింది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ స్ట్రింగ్లో 42 పెట్టుకోవాలి. పెట్టుకుని
ఇక్కడ బార్డర్ రేట్ 9600 పెట్టుకుని కనెక్షన్ కొట్టాలి. సో ఎప్పుడైతే మనం కనెక్షన్ చేసామో ఇప్పుడు చూడండి అంత ఫెయిల్ సేఫ్స్ ఈ మొత్తం వస్తుంది. ఈ ట్యాబ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇది ఉన్న ట్యాబ్ డేటా ట్యాబ్ అంటాం మిషన్ ప్లానర్లో. సో మిషన్ ప్లానర్లో ఈ డేటా ట్యాబ్ని యూజ్ చేసి మనం ఎవ్రీ వెహికల్, ఇక్కడ వెహికల్ ఎందుకని వాడుతున్నానంటే ఇప్పుడు వెహికల్ మనకు రోవర్ అయింది, నెక్స్ట్ వీడియోలో మనకి ప్లేన్ అవుతుంది, ఆ నెక్స్ట్ వీడియోలో మనకి ఎఫ్పివి డ్రోన్ అవుతుంది, ఇంకో నెక్స్ట్ వీడియోలో అది లార్జ్ క్వాడ్కాప్టర్ అవ్వచ్చు, హెక్సాకాప్టర్ అవ్వచ్చు, ఆక్టోకాప్టర్ కూడా అవ్వచ్చు. లేదు అంటే ఒక స్పెషల్ 6DOF రోబోట్, ఇది ఏదన్నా కావచ్చు అనమాట. సో బ్యాలెన్స్ రోబోట్ ఇక్కడ ఏదన్నా కావచ్చు. అందుకనే నేను ఇక్కడ ప్రతిదాన్ని వెహికల్ అనే దాంతో నేను పిలుస్తూ ఉంటా. సో డేటా ట్యాబ్లోకి వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక దాని యొక్క ఓరియంటేషన్స్ అంత ఉంటాయి అనమాట. సో ఇక్కడ లెఫ్ట్లో ఉన్న టాప్ విండో ఏంటంటే నేను డబుల్ క్లిక్ చేస్తే పెద్దగా వస్తుంది, హెడ్స్ అప్ డిస్ప్లే అంటాం దీన్ని. సో దీంట్లో మీకు ఏమొస్తుంది అంటే AHRS ఎలా ఉంది, ఆ ఓరియంటేషన్స్ ఎలా ఉంది అనేది వస్తుంది అనమాట. సో దీంట్లోనే మీకు లెఫ్ట్ సైడు స్పీడ్ అనమాట, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది స్పీడ్ని మనకి సూచిస్తుంది. అండ్ అదే రైట్ సైడ్ ఉన్నది మనకి ఆల్టిట్యూడ్, ఎంత ఆల్టిట్యూడ్లో అది ఫ్లై అవుతుంది, ఎంత ఆల్టిట్యూడ్లో అది ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో లెఫ్ట్ సైడే కనుక మీకు ఈ బారికి కొంచెం కింద చూసుకుంటే AS GS అనేది ఉంటుంది. సో AS అంటే ఏంటంటే ఎయిర్ స్పీడ్, GS అంటే ఏంటంటే గ్రౌండ్ స్పీడ్ అనమాట. సో అన్ని యూనిట్స్ వచ్చేసరికి మీటర్/సెకండ్స్లో ఉంటాయి. అండ్ ఇంకోటి రైట్ సైడ్ ఈ బార్కి కింద ఉన్నది హోల్డ్, ఇక్కడ హోల్డ్ అనేది ఉంది కదండి, అది ఫ్లైట్ మోడ్ అనమాట. సో అన్ని వెహికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లైట్స్ మోడ్స్ అనేవి ఉంటాయి, ఆ మోడ్ ఆపరేషన్స్లో జరుగుతుంది. సో మీరు డబుల్ క్లిక్ చేశారంటే పెద్దదవుతుంది, మళ్ళీ తర్వాత ఇంటూ చేశారంటే క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఈ టాప్లో ఉంది చూడండి హెడ్స్ అప్ డిస్ప్లేకి, అది కంపాస్ డిగ్రీ అనమాట. సో నేను ఇప్పుడు ఇట్లా తిప్పాను అనుకోండి, అది చూడండి కంపాస్ మారుతూ ఉంటుంది. సో ఎవరైతే PUBG గేమ్ అండ్ ఆన్లైన్ ఫైరింగ్ గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళకి ఇది తెలిసి ఉంటుంది. సో 0 డిగ్రీ కంపాస్లో చూడండి అక్కడ ఎవరో ఉన్నారని అది చూపెడుతుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఈ 100% అనేది ఉంది కదా, ఈ 100% అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది లింక్కి సంబంధించిన స్టేటస్ని మీకు చెప్తుంది. ఎవరన్నా కనెక్ట్ చేసి వెంటనే ఏదేదో ఆపరేషన్ చేసి ఇది రెస్పాండ్ రావట్లేదు రియల్ టైమ్ వెహికల్స్లో అని చాలా మంది నాకు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ రూను కనెక్ట్ అయింది కానీ కమాండ్ తీసుకోవట్లేదు, మిషన్ రావట్లేదు, మిషన్ అనట్లేదు. అండ్ మెయిన్ మిస్టేక్ చాలా మంది నేను ఈ ఓవర్ 10 yearsలో నేను గమనించింది ఏంటంటే ఈ లింక్ క్వాలిటీ చెక్ చేసుకోకుండా ఆమ్ చేసేస్తూ ఉంటారు, డిజామ్ చేస్తూ ఉంటారు, మిషన్లు వేసేస్తూ ఉంటారు. ఈ చిన్న పాయింట్ అనేది మిస్ అయిపోతుంటారు. సో చిన్న పాయింట్ కానీ ఇది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అక్కడ క్వాలిటీ అనేది చూసుకోకుండా మనం వెళ్ళిపోయి మిషన్లు అండ్ కమాండ్స్ ఇచ్చుకోవడం చాలా తప్పు, చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. సో ఇది డ్రాప్ అయినప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే మీ వైర్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోవాలి, లేదు మీరు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కనెక్ట్ చేస్తే రేడియో ఫ్రీక్వెన్సీలో ఏదో ప్రాబ్లం ఉందనుకోవాలి, వైరింగ్స్ చక్కగా ఇవ్వలేదు అనుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఫైబర్ ఆప్టిక్లో పనిచేస్తే కనుక ఫైబర్ ఆప్టిక్ సంబంధించినవి ఎక్కడో వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి అనుకోవాలి. ఇలా ట్రబుల్ షూట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఎవరికన్నా మీకు కమ్యూనికేషన్స్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక అప్రోచ్ అవ్వండి, మేము రిజాల్వ్ చేసి పెడతాం. సో నెక్స్ట్ కనుక మనం మూవ్ అయితే నెక్స్ట్ ప్లాన్ విండో అంటాం దీన్ని. సో ఈ విండో గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం, ఎందుకంటే దీంట్లో మన మాన్యువల్ గురించి మనం చూసుకుంటాం కాబట్టి. డైరెక్ట్గా మనం సెటప్లోకి వెళ్దాం అనమాట. సో ఆఫ్టర్ ఫార్మ్వేర్ ఎవరైతే ఫైర్ చేస్తారో తర్వాత వాళ్ళు డెఫినెట్లీ రావాల్సింది సెటప్ దాంట్లోకి. ఈ సెటప్లో మీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఓపెన్ చేయగానే మళ్ళీ నేను అనలాజ్ అండ్ మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చేస్తున్నాను. మ్యాండేటరీ హార్డ్వేర్లోకి మీరు వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ హార్డ్వేర్లో మీరు ఫ్రేమ్ సెలక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ నేను ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీకు సంబంధించింది ఏంటంటే యాక్సెల్ క్యాలిబ్రేషన్ నెక్స్ట్ వస్తుంది అనమాట ఫ్రేమ్ సెటప్ అయిపోగానే. సో ఈ ఫ్రేమ్ సెటప్ అయిన తర్వాత యాక్సెల్ క్యాలిబ్రేషన్ చేసుకోవాలి.
యాక్సెల్ క్యాలిబ్రేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ 3 బటన్స్ ఉంటాయి మీకు యాక్సెలరేషన్ క్యాలిబ్రేషన్లో. సో అంతా నీట్గా ఉండి ఫ్లాట్ గ్రౌండ్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెలరోమీటర్ క్యాలిబ్రేషన్ దీని మీద నొక్కిన తర్వాత మీకు దీని కింద ప్లీజ్ ప్లేస్ వెహికల్ లెవెల్. సో ఆల్రెడీ లెవెల్లో ఉంది కాబట్టి సో మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. సో అది చెప్తుంది, సో లెఫ్ట్ సైడ్ పెట్టండి అని చెప్తుంది. సో పెట్టిన తర్వాత డన్ తర్వాత మళ్ళీ రైట్. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ రైట్ సైడ్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నోస్ డౌన్ అనమాట. దీనికి నోస్ ఏంటి, ఇదే కదా. సో నోస్ డౌన్ పెట్టాను, తర్వాత ఓకే నొక్కాను. సో ఏం చెప్తుంది అది, మళ్ళీ నోస్ అప్ చేయండి అంటుంది. సో నోస్ అప్ చేశాను. నోస్ అప్ చేసి పట్టుకున్న తర్వాత క్లిక్ వెండన్. సో ఇప్పుడు ఏముంటుంది, అది వెహికల్ బ్యాక్ అంటారు. సో ఈ వెహికల్ బ్యాక్ అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు జస్ట్ బ్యాక్ చూసుకోండి. నోస్ అనేది వెనక్కి రాకూడదు. చాలామంది తప్పు చేసి సార్ మా ఏమంటారు ఈ యాక్సెలరోమీటర్ క్యాలిబ్రేషన్ మొత్తం ఫెయిల్ అవుతుంది సార్ ఎన్నిసార్లు చేసినా అంటారనమాట. చిన్నది పొరపాటు వాళ్ళు చేసేది. సో వెహికల్ ఈ పొజిషన్లో మనం ఉన్నప్పుడు వెనక్కి తిప్పండి అంటే నోస్ ముందుకే ఉంచి తిప్పుతాం అనమాట. సో అదొక చిన్న పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింగిల్ యాక్సెస్. అంటే ఇప్పుడు జెడ్ యాక్సెస్లో ఏదైనా ఆఫ్ సెట్లు ఉంటే ఇది మీరు బిఫోర్ ఫ్లైట్ అండ్ ఇవి మొత్తం చేసుకోవచ్చు. ఇది సింపుల్, ఈ రెండు సింపుల్ అనమాట. ఇది మీకు జస్ట్ అది బగ్, అది ఓకే నొక్కండి. సెకండ్ టైము అది ఓకే అయిపోతుంది. సో ఎందుకు ఈ యాక్సెలరోమీటర్ క్యాలిబ్రేషన్ అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ 6 సైడ్స్ ఆఫ్ వెహికల్ సైడ్స్ అనేవి నోట్ అవుతాయి అనమాట. సో ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏంటిది, ఆ గ్రావిటీ ఏంటి, సో అనేది మొత్తం అవుతుంది అనమాట. సో ఏదన్నా అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఉన్నా కానీ ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కంపాస్ క్యాలిబ్రేషన్ అంటాం. సో ఇక్కడ కంపాస్ క్యాలిబ్రేషన్లో వచ్చేసరికి ఏంటంటే మనం యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఇన్బిల్ట్ కంపాసెస్ అండ్ ఎక్స్టర్నల్ కంపాసెస్ అనేవి 2 ఉంటాయి అన్నమాట. సో ఇన్బిల్ట్ కంపాసెస్ కొన్ని ఫ్లైట్ కంట్రోలర్స్లో ఉంటాయి, కొన్ని ఫ్లైట్ కంట్రోలర్స్లో ఉండవు. సో ఈ కంపాస్ అనేవి ఎప్పుడైతే వస్తుందో మీకు అటానమస్ నావిగేషన్స్కి యూజ్ అవుతాయి అనమాట. సో మాన్యువల్కి మీకు కంపాస్ అంత అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా మాన్యువల్గా ఫ్లై చేసుకోవచ్చు, డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంపాస్ క్యాలిబ్రేషన్లోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని కంపాసెస్ అయితే ఉన్నాయో అన్ని కంపాసెస్ మీకు ఇక్కడ ఒక రోస్ అండ్ కాలమ్స్లో మీకు డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక కంపాస్ ఇంటర్నల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది కమ్యూనికేషన్ అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే I2C మీద ఆల్రెడీ ఈ కంపాస్ డెవ్ టైప్ అనే దాంట్లో దాని పేరు కనిపిస్తుంది అనమాట. సో ఆల్రెడీ వెహికల్ బాడీకి నా ఆటో పైలట్ బాడీ సేమ్ అనమాట, XY యాక్సిస్ కాబట్టి రొటేషన్ నన్ పెట్టుకుని ఇక్కడ మీకు కంపాస్ స్టార్ట్ అనేది కొట్టాలి. క్యాలిబ్రేషన్కి స్టార్ట్ అనేది కొట్టిన తర్వాత ఇందాక సేమ్ ఎలా అయితే యాక్సెలరోమీటర్ చేశారో అలాగే యాంటీ క్లాక్లో తిప్పాలి. సో చూసారా, లెఫ్ట్కి పెట్టి మళ్ళీ యాంటీ క్లాక్లో తిప్పాలి. సో మళ్ళీ రైట్కి పెట్టి యాంటీ క్లాక్లో తిప్పాలి. సో నోస్ అప్ చేసి మళ్ళీ యాంటీ క్లాక్లో తిప్పాలి. ఇప్పుడు నోస్ డౌన్ చేసి యాంటీ క్లాక్లో తిప్పాలి. సో అక్కడ ఆల్రెడీ ఒకసారి క్యాలిబ్రేషన్ కంప్లీటెడ్ ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటే దాన్ని చూసుకుని వెంటనే ఓకే కొట్టుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే చక్కగా లేనప్పుడు ఈ స్కేల్ అనేది ఇప్పుడు ఒకేసారిగా మనకి ఇప్పుడు ఫుల్ అయిపోయింది. సో నేను అంత ప్రాపర్గా మెయింటైన్ చేశాను కాబట్టి కొన్ని పొజిషన్స్లో ఏమవుతుందంటే మన జేబులో ఉన్న వస్తువులు, స్టీల్కి సంబంధించిన వస్తువులు, వీటి మూలంగా ఏంటంటే కంపాస్ అనేది డిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు వీకర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్వియస్లీ దాంట్లో ఫెల్ డౌన్ అయిపోతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది అగైన్ అండ్ అగైన్ వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రాపర్గా మెయింటైన్ చేశాను కాబట్టి నాకేం కాదు. సో మీరు ఒకసారి అది చూసుకోండి అనమాట. సో మనకి ఇప్పుడు కంపాస్ క్యాలిబ్రేషన్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏముంది, రేడియో క్యాలిబ్రేషన్. సో రేడియో క్యాలిబ్రేషన్, సో మనం ఎప్పుడైతే ఈ వెహికల్స్ అనేవి మనం డ్రైవ్ చేయాలి అనుకుంటామో మనకి రిమోట్గా సపోర్ట్ అనేది ఉండాలి. సో దీన్ని యూజ్ చేసి మనం డ్రైవింగ్ చేస్తాం అనమాట. ఇందులో 2 జాయిస్టిక్స్ ఉంటాయి. సో ఈ 2 జాయిస్టిక్స్ని యూజ్ చేసి మనం వెహికల్ డ్రైవింగ్ అనేది చేస్తాం అనమాట. సో
అప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఆర్సీకి సంబంధించిన దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ పైన బ్లాక్, పైన గ్రౌండ్ ఉంటుంది. సో గ్రౌండ్కి ఏది కనెక్ట్ చేశానో గ్రీన్ వైర్ కదా. సో ఇక్కడ ఎస్ బస్ అనే కనెక్షన్ ఉంది కదా, ఎస్ బస్ అనే కనెక్షన్ ఇక్కడ ఉంది. సో దానికి సంబంధించిన కేబుల్స్ని ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. ఎస్ బస్లో గ్రీన్ వచ్చేసరికి గ్రౌండ్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ మైనస్ ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేయాలి. మధ్యలో ఎల్లో పిన్ ఉంది కాబట్టి ఈ ఎల్లో పిన్ ప్లస్ అన్నమాట. పవర్ వచ్చింది చూసారా, ఇప్పుడు గ్రౌండ్ కనెక్ట్ చేసాము అండ్ మధ్యలో 5 వోల్ట్ కనెక్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇది సిగ్నల్ అన్నమాట. ఈ కింద పిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సిగ్నల్స్ అంటాం. ఈ బ్లూ పిన్ వచ్చింది. సో ఇప్పుడు ఇదేంటి, ఈ స్టేటస్ చూడండి ఒకసారి, రెడ్ బ్లింక్ అవుతుంది. సో ఎవ్రీ డివైస్కి స్టేటస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఆపరేషన్ అవుతుందా, పవర్ అప్ అయిందా, ప్రతి దానికి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది అనమాట. రేడియో క్యాలిబ్రేషన్లో వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ క్యాలిబ్రేట్ రేడియో అని ఉంది కదా, దీన్ని నొక్కితే సో నెక్స్ట్ ఓకే కొట్టాలి, పాపప్లో ఓకే కొట్టాలి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ్ పాయింట్స్ అనేవి టచ్ చేయాలన్నమాట జాయ్స్టిక్స్. సో ఇలాగా ఎండ్ పాయింట్స్, దీంట్లో కూడా ఎండ్ పాయింట్ ఫ్లైట్ మోడ్. సో క్లిక్ వెన్ డన్ అయిపోతుంది. ఓకే సేవింగ్, ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్స్, అయిపోతుంది. ఇక్కడ సర్వో అవుట్పుట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే సర్వో మ్యాపింగ్స్ ఉంటాయో ఈ వెహికల్కి తగ్గట్టుగా ఈ సర్వో మ్యాపింగ్ అనేది మారుతూ ఉంటుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాన్ని మీరు ఫాలో అయిపోండి. సో ఇది మ్యాండేటరీకి సంబంధించిన ఇవన్నమాట. ఇంకొకటి ఈఎస్సీ క్యాలిబ్రేషన్ అనేది రోవర్లో ఉండదు. ఏదైతే ఈఎస్సీస్ మీరు కనుక రోవర్లో వాడినట్లయితే సో అప్పుడు వస్తుంది. ఈ డ్రైవర్కి క్యాలిబ్రేషన్ అనేది ఉండదు. సో మినిమం నుంచి మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడైతే మీకు ఈఎస్సీ క్యాలిబ్రేషన్స్ పీడబ్ల్యూఎం మీద వర్క్ అవుతారో దానికి సంబంధించిన ఈఎస్సీ క్యాలిబ్రేషన్ చేయాలి డ్రోన్స్లో. సో మనకి రోవర్స్ కావాల్సిన మెయిన్ ఏంటంటే ముందుకు వెళ్ళగలగాలి, వెనక్కి రాగలగాలి. సో ఇంకొకటి ఏంటంటే టర్న్, లెఫ్ట్ రైట్ టర్న్స్ తీసుకోగలగాలి. అదే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా అప్లై అవుతుందో చూడండి. సో నేనేం చేస్తున్నాను, లెఫ్ట్కి నేను దీన్ని బెండ్ చేస్తున్నాను, చూసారా. సో దీన్ని ఏమంటారంటే స్కిడ్ స్టీరింగ్ అంటారు. 4 చక్రాలను యూజ్ చేసుకుని ఒక డైరెక్షన్లో తిరుగుతుంది అనమాట. చూడండి మీరు, ఇవి ఈ మధ్య BYD కార్స్ అండ్ టెస్లా వీళ్ళంతా యూజ్ చేసే ఇదే అన్నమాట. సో 90 డిగ్రీ టర్న్ అంటారు, ఉన్న చోట నుంచి టర్న్ తీసుకుంటుంది, చూసారా. సో చూడండి ఇలాగా. సో ఇప్పుడు ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఈ లెఫ్ట్ రైట్ ఇలా ఇచ్చుకుని మీరు ఇట్లా డ్రైవ్ చేసేసుకోవచ్చు. సో ఇది మాన్యువల్ అనమాట. మాన్యువల్ డ్రైవింగ్ సంబంధించింది ఇలా చేసుకోవాలి. సో ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్లు ఉన్నట్లయితే కమెంట్స్లో అడగండి ప్లీజ్. అండ్ ఎవరైతే కనుక ఎవరైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళు అక్కడన్నా పాయింట్లో లాక్ అయిపోయి ఉన్నారు, సో డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు డెఫినెట్లీ మీ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తాం.